రాణా కథానాయకుడిగా నటించిన కృష్ణ వందే జగద్గురుం ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఈ సినిమా విజయం ఎంతో ఆనందాన్ని కలిగించిందని దర్శకుడు క్రిష్, కథానాయకుడు రాణా అన్నారు. ఈ ప్రపంచంలో చప్పట్లుంటాయి, అవి ఇంటానికి బాగుంటాయి కానీ తింటానికి పనికిరాదు. కళంటే బతుకునిచ్చేది అనుకోకు, బతుకు నేర్పేది. ఫస్ట్లీ నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పుకున్నా, ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ క్రిష్ ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నాకు ఇప్పటివరకు నేను చేసిన 6 సినిమాలు, చాలా చిన్న కెరియర్లో దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ ఫిల్మ్. అండ్ ఫస్ట్లీ ఐ హావ్ టు థ్యాంక్ ఆల్ ది ఆడియన్సెస్ హూ వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ మేక్ దిస్ పాసిబుల్ ఫర్ మీ. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్. మీరే నాకు మెసేజ్ చేశారు, నో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ సినిమా అని. మీడియా నుంచి, అన్ని ఊర్ల నుంచి అందరూ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేస్తుంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను, ఒక కమర్షియల్ సినిమాతోటి, మాస్ ఎంటర్టైనర్ తోటి మీ దగ్గరికి వచ్చాను. అండ్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ టీమ్, ప్రతి ఒక్కళ్ళు అండ్ మై క్యాస్ట్ అండ్ క్రూ. రానా టాలెంట్ అంతా ఈ సినిమాలో చూపించడం జరిగింది. నేను నమ్మిన దాన్ని ఆడియన్స్ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు, యునానిమస్ హిట్ చేసినందుకు చాలా ఎక్సైటింగ్ ఉంది. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. 9 నిమిషాల పాటని సినిమాలో యూజ్ చేసిన విధానం, మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాయి మాధవ్ బుర్రా గారి డైలాగ్స్, విజయన్ మాస్టర్ ఫైట్స్, దేనికదే జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, బృందా సాంగ్స్, దేనికదే హైలైట్గా ఈ సినిమాలో ప్రతి ఒక్కరు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం కథా గమనం, స్క్రీన్ ప్లే గురించి ప్రతి ఒక్కరు మాట్లాడారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ రానా, నయనతార, మట్టిరాజు గారు, ఎల్వి శ్రీరామ్ గారు, సుబ్రహ్మణ్యం క్యారెక్టర్, కోట శ్రీనివాసరావు గారు, పోసాని గారి క్యారెక్టర్, బ్రహ్మానందం గారి కామెడీ, ఇవన్నీ కూడా ఆ సినిమా ఒక పెద్ద హెల్ప్ అని. ఐ థింక్ ఈ లైఫ్ లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డే దట్ నాకు ఒక ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ దొరికినందుకు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నయనతార డైలాగ్ చెప్పినప్పుడు థియేటర్ మొత్తం క్లాప్స్ ఉన్నాయి. అట్లీస్ట్ 5-6 టైమ్స్ థియేటర్లో క్లాప్స్ కొట్టారు. అట్ ద సేమ్ టైం సినిమా అయిపోయిన తర్వాత నించొని స్టాండింగ్ ఓవేషన్స్ చాలా చోట్ల జరిగినాయి. అండ్ రోలింగ్ టైటిల్స్ దగ్గర కూడా కూర్చొని జనం చూసి వెళ్ళారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఒక ఇంత పెద్ద రెస్పాన్స్, ఇంత పెద్ద హిట్ అవటం చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ టు ద ఆడియన్స్. రంగమార్తాండ బీటకు బాబు, రంగులు మార్చే బూటక బాబు, వీడికి తెలియని నాటకముంటుందా? మిలమిల మెరుపుల మేకప్ అతుకు, తలతలలాడే తగరపు బతుకు.